నూజివీడు నియోజకవర్గం నూజివీడులో ఏఐసీసీటీయూ అనుబంధ మిడ్ డే మీల్ శానిటేషన్ వర్కర్ల ఆధ్వర్యంలో చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో సంయుక్తంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ పాఠశాలల్లో 2003 నుండి గత 20 సంవత్సరాల పైగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ సౌకర్యాలు అమలు జరపాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, పేరెంట్స్ కమిటీలను రద్దు చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, వంట ఏజెన్సీలను మిడ్ డే మీల్ కార్మికులుగా, ఆయాలను శానిటేషన్ వర్కర్స్ గా గుర్తించాలని, జగన్ ప్రభుత్వం వచ్చి తెచ్చిన జీవోలను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో 2024 జనవరి 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపడతామని తెలియజేశారు. వెంటనే పాఠశాల కార్మికుల వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాఠశాల కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా, అంటే గత 20 సంవత్సరాల పైగా కూడా ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఈ రోజున సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయల జీతాలు పెంచాలని, కార్మికులుగా గుర్తించాలని, మరి కార్మికులకు కనీస వేతనం అమలు జరపాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వాలు మరి కార్మిక చట్టాల ప్రకారం వారి యొక్క సమస్యలు తీర్చాల్సిండగా ఈ రోజున ప్రభుత్వం కనీసం మనకు వేతనాలు చెల్లించకపోవడం అనేది చాలా దారుణం. కాబట్టి మరి ఈ రోజున మరి మేము వచ్చే నెల అంటే 2024 8వ తారీఖున నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రోజున చూసినట్లయితే ఆ రోజున మరి మహాధర్నా కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుండి మరి సాయంత్రం 3 గంటల వరకు కూడా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మహాధర్నా కార్యక్రమం పాఠశాల కార్మికులు ఎవరైతే ఉన్నారో, మిడ్ డే మీల్ కార్మికులు, శానిటేషన్ కార్మికులు వీళ్ళందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తప్పనిసరిగా ప్రభుత్వం జీతాలు పెంచడానికి తప్పనిసరిగా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు వేముల బక్కయ్య, ఏఐసీసీటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.